మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. ఈ యొక్క మరి ముఖ్య ప్రకటనని మీరు గమనించండి. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను ప్రకటన చేస్తున్నాను. మరలా ఈ వీడియోలో కూడా మరి నూతనమైనటువంటి నెలలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనము ఈ మాటని శ్రద్ధగా ఆలకించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. గత నెలలో ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ అయిపోతున్నాయి. కనుక మీరందరూ కూడా దయవుంచి ఈ యొక్క బైబిల్ క్విజ్‌ని ఫాలో అవ్వండి. ఎంతో దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి మంచి అవకాశం. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన సమయంలో దైవ సన్నిధిని ఎక్కువగా అనుభవించటం ఎంతైనా మంచిదని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ కుటుంబాల్లో ఎంతో మంది యవ్వనస్తులు ఉంటారు. ఎంతో మంది దైవభక్తి కలిగిన స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి మీరందరూ కూడా బైబిల్ చదవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఒక్కొక్కసారి మనం బైబిల్ చదవడానికి కూడా తీరిక ఉండదు. అంత బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. కానీ ఒక బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక టైం చూసుకొని ఖచ్చితంగా చదువుతారు. దగ్గరగా మిమ్మల్ని బైబిల్ క్విజ్‌ని మీ బైబిల్‌ని మీకు దగ్గరగా తీసుకెళ్లటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము. కనుక మీకు ప్రైజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. మనకి 20 వీడియోస్, 20 డేస్. ఎవ్రీ వీడియోకి 5 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోకి మీకు సమయం వచ్చేసి 72 అవర్స్ ఉంటాయి. కాబట్టి jesuswithus39@gmail.com కానీ లేదా మన వాట్సాప్ నెంబర్‌కి కానీ మీ ఆన్సర్స్ పంపించండి. కొత్త వారికి 20వ వీడియో వరకు అవకాశం ఉంది. కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే తెలియచేయండి. వారి చేత కూడా వారి పేర్లు పెట్టి మీరు ఆన్సర్స్ పెట్టొద్దు. దయచేసి వాళ్ళని చదవనివ్వండి. చదవగలిగిన వరకు చదవనియండి. తప్పో ఒప్పో ఏదో ఒకటి అటెంప్ట్ చేసి ఈ యొక్క క్విజ్‌కి పెట్టనివ్వండి. నెక్స్ట్ బుక్ నుంచి మనము బైబిల్ క్విజ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళే ఇంట్రెస్ట్‌గా చదివి ఆన్సర్స్ చేస్తారు. కాబట్టి ఈ బైబిల్ క్విజ్‌ని ఎవ్వరు మిస్ అవ్వద్దని ప్రభు నామంలో మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు అంటే గత నెలంతా కూడా దేవుడు మనల్నందరినీ ఎంతో కాచి కాపాడి అన్ని విషయాల్లో భద్రపరిచి మరొక నూతన నెల, మార్చి నెల, ఇంకా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యి న్యూ అకాడమిక్ ఇయర్‌లోనికి ప్రవేశించడానికి పిల్లలు మరి సిద్ధపడేటటువంటి టైము. మంచి ఎగ్జామ్ సీజన్ ఇది. బిడ్డలందరూ కూడా ఎంతో కష్టపడి చదువుతున్నారు. మరి ఆ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనంలో చూద్దాం. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. ఇంగ్లీష్‌లో ఇలా రాయబడి ఉంటుంది చూద్దాం. హ్యావ్ నో ఫియర్ ఆఫ్ సడన్ డిజాస్టర్ ఆర్ ది రూటన్ రూన్ దట్ ఓవర్‌టేక్స్ ద వీక్డ్. సో మనము ఒక్కొక్కసారి సడన్‌గా ఆకస్మికంగా భయాలు కలుగుతాయండి. ఆకస్మిక భయాలు ఎప్పుడు కలుగుతాయి? ఒక్కొక్కసారి మనకి భయంకరమైన చెడ్డ కలలొస్తుంటాయి. కొంతమంది కొన్ని సూచనలు చూస్తుంటారు. మాకు అదెదురొచ్చిందండి, ఇదెదురొచ్చిందండి. ఏందో అనుకోకుండానే నా చేతిలో ఉన్న వస్తువు చేజారిపోయిందండి. నేను వస్తూనే ఉన్నాను. సడెన్‌గా ఏంటో నాకు ఎదురు పొడుచుకుందండి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క సూచనలు చూసి భయపడుతూ ఉంటారు. అవి లోకపరమైనటువంటి ఆలోచనలండి. దేవుడు నీ యందు ఆయన నీకు ఆధారముగా ఉన్నాడు. దేవుడు నీకు ఆధారముగా ఉండగా ఈ లోకపరమైనటువంటి ఏ దుష్ట శక్తి నీ మీద పని చేయదు. కొంతమందికి చెడ్డ దర్శనాలు కూడా కలుగుతాయి. అది అపవాది కలుగచేసేటటువంటి దర్శనాలు. నేను స్పెసిఫిక్‌గా మీకందరికీ ఎందుకంటే ఇది చాలా ఆత్మ ప్రేరణతో నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంత చెడ్డ దర్శనాలను బట్టి కూడా కొంతమంది విజన్స్ మారిపోతుంటాయి. మీ యొక్క దర్శనాలు మారిపోతుంటాయి. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిని మరిచిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ఈరోజు మనందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. ఆకస్మికమైనటువంటి భయాలు ఎన్ని కలిగినా నీ జీవితంలో కొంతమంది ఏమనుకుంటారంటే, మా కుటుంబంలో ఏంటండి వరుసగా అందరూ చనిపోతున్నారు. మా కుటుంబంలో ఏంటండి ఎవ్వరికీ ఉద్యోగాలు రావట్లేదు. మా కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉందండి. ఏంటో మాకే ఇలా జరుగుతుంది. మాకెవరన్నా ఏదన్నా చేశారేమో
ఎందుకండి మన దేవుడు మనకు ఆధారమై ఉన్నారు. భయపడవద్దు. నీ దేవుడు నీకు ఆధారమై ఉండగా ఈ లోకంలోనిది ఏది కూడా ఆయన్ని దాటి నీ యొద్దకు రాదు. ఆయన్ని నువ్వు ఆధారంగా చేసుకొని ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి ఏదన్నా రావాలంటే మొదట ఆయన కనుగుడ్డుని ముట్టాలంట. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దయవుంచి ఒకసారి చదవండి. ఎందుకంటే మనకేదన్నా నష్టం జరగాలన్నా, కష్టం రావాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా, దేవునికి తెలియకుండా ఏది జరగదు. కనుక దయవుంచి ఎవరు భయపడవద్దు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని గత నెలంతా కాపాడిన దేవుడు ఈ నెలంతా కూడా మనల్నందరినీ కాచి కాపాడటానికి మరి ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని, బైబిల్ క్విజ్‌లో కూడా అందరూ పాల్గొని దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరిచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది ఆకస్మిక భయాలను బట్టి, కొన్ని కొన్ని బ్యాడ్ సూచనలు బట్టి తండ్రి, ఆ యొక్క బ్యాడ్ ఇండికేషన్స్‌ని బట్టి భయపడుతూ ఉంటారు ప్రభా. అటువంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి, తాకండి. సంపూర్ణమైనటువంటి అయా వారికి తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క గత నెలంతా కూడా మీరు కాచి కాపాడి ఒక నూతన నెలను, మార్చి నెలను మాకిచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నెలంతా కూడా మీరు కాచి కాపాడమని, భారతదేశం చుట్టూ నీ కంచె ఉంచండి. ప్రతి డిపార్ట్మెంట్‌ని దీవించండి, అధికారులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచమని, కుటుంబాల చుట్టూ నీ కాపుదల ఉంచమని, సేవకులను, సంఘాలను, ప్రతి బిడ్డను నీ కాపుదలలో ఉంచమని, ఆయా రోగాల చేత బాధపడుచున్న బిడ్డలకు కూడా విడుదల దయచేయమని, ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, యేసయ్య మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.